జగన్ సత్తెనపల్లి పర్యటన ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఏటుకూరు బైపాస్ దగ్గర జగన్ కాన్వాయ్లోని ఓ వాహనం ఓ వృద్ధుడిని ఢీకొట్టింది. వాహనం ఢీకొట్టిన తర్వాత పట్టించుకోకుండా జగన్ వెళ్లిపోయారు. దీంతో వృద్ధుడు లింగయ్యను పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లింగయ్య మృతి చెందాడు. లింగయ్య వెంగళాయపాలెంకి చెందిన వైసీపీ కార్యకర్త చనిపోయినా జగన్ పట్టించుకోలేదు అనే విమర్శలు వస్తున్నాయి. అటు పోలీసుల నిబంధనలకు విరుద్ధంగా జగన్ పర్యటన కొనసాగుతోంది. జగన్ పర్యటనలో 100 మందికే పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే పరామర్శకు వందల కార్లు బైకులతో జగన్ ర్యాలీగా వెళ్తున్నారు. జగన్ కాలం చూడటానికి పోతే కారు తగిలి చనిపోయాడు. అక్కడ మాకు తెలియదు, అక్కడ వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పారు. పక్కన పడ్డారు మనిషి, అంబులెన్స్ ఇచ్చి ఎక్కించి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినా మాకు తెలిసిందండి. అది జరిగింది, మాకు తెలిసింది. అది ఆయనకి 2 పిల్లలు అండి. ఆ పిల్లలకి న్యాయం చేయడం మేము గవర్నమెంట్ కోరుకుంటున్నామండి. గుంటూరులో పోలీసుల అనుమతికి విరుద్ధంగా జగన్ పర్యటన కొనసాగుతోంది. ఏకంగా ఒక వృద్ధుడు లింగయ్యను జగన్ కాన్వాయ్లోని ఒక వాహనం ఢీకొట్టినా కనీసం కార్యకర్త చనిపోయినా పట్టించుకోని పరిస్థితి. వివరాలు సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, విజయచంద్రిక, జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల గ్రామానికి వస్తున్న సమయంలోనే ఆయన కాన్వాయ్ ఢీకొని ఒక వైసీపీ కార్యకర్త ఒక మృతి చెందిన తర్వాత కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి కాదు కదా, వాళ్ళ పార్టీ నేతలు కానీ కార్యకర్తలు ఎవరు ఆయన ఫాలోవర్స్ కానీ ఎవరు కూడా ఆయన పరామర్శించకపోవడం, అతను కనీసం ఆసుపత్రి చేరుద్దామనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాడు అక్కడి నుంచి తమ ర్యాలీని కొనసాగించకుండా ముందుకు వెళ్ళిపోవడంపై కూడా ఇప్పుడు తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. గుంటూరు ఏటుకూరు బైపాస్లో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని ఆశతో అతను చూడటానికి వచ్చిన గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం చెందిన చీలి లింగయ్య అనే వైసీపీ కార్యకర్తను జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఢీకొన్న తర్వాత తీవ్ర గాయాలు కావడంతో అక్కడ ఉన్న పోలీసులు అతన్ని గుంటూరు జీజీహెచ్కి తరలించిన కొద్దిసేపటికి అతని మీద చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి తన వాహనాలతో పాటు 100 మంది ముఖ్య నేతలకు మాత్రమే అనుమతి ఇచ్చిన పోలీసులు ఇప్పుడు వందలాది వాహనాలు వేలాది మంది కార్యకర్తలతో కూడా ఎంత హంగామా సృష్టిస్తుంటే పోలీసులు ఏం సమాధానం చెప్తారు, ఏం చేస్తారనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వృద్ధుడు మరణం, అదేవిధంగా అక్కడ సత్తెనపల్లి పట్టణంలో వైసీపీ అల్లరి మోకలు చేస్తున్న అల్లర్లపై కూడా స్థానిక నేతలు కొంతమంది మనతో పాటు మాట్లాడుతున్నారు. సరే చెప్పండి, ఏంటి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఒక సొంత పార్టీ కార్యకర్త చనిపోయినా కూడా పట్టించుకోవడం ఎలా చూస్తారు? జగన్ రెడ్డి గారికి ముఖ్యంగా ఆయన వస్తుందే శవాల కోసం. అతని సాక్షి మీడియా వల్ల చనిపోయిన ఒక నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తిని అతను బెట్టింగ్ల వల్ల చనిపోతే ఆ యొక్క శవం పరామర్శకి సంవత్సరం అయినా రాకుండా ఇప్పుడు సంవత్సరం తర్వాత ఇప్పుడు బయలుదేరి వస్తా కూడా కొంతమంది ఒక పెద్ద వయసు అతని మీద అభిమానంతో చూస్తానికి వచ్చిన లింగయ్య అనే వ్యక్తి చనిపోతే కూడా కనీసం ఆగి ఏం జరిగిందో అని చూడకుండా కూడా తన కార్యకర్తలు ఆ గాయపడ్డ వ్యక్తిని పక్కకు పడేసి అన్యాయంగా ముందుకు రావడం జరిగింది. తనకి వస్తానే ఒక శవాన్ని చూస్తానికి సంవత్సరం తర్వాత చనిపోయిన శవం తాలూకా బొమ్మను చూస్తానికి వస్తానే మళ్ళీ ఒక శవాన్ని చంపి వచ్చాడు. అతనికి ప్రతి నిత్యం శవాలతో అతని యొక్క రాజకీయం ముడిపడి ఉంది. తనకు శవాలు కావాలి, తను రాజకీయం కోసం తనే చంపి తనే ఆ ఓదార్పు యాత్రలకి ఆ శవ పరామర్శలకు వస్తుండు. ఈ సత్తెనపల్లి చాలా ప్రశాంతమైన నగరం. ఈ యొక్క నగరంలో ఈ జగన్మోహన్ రెడ్డి అతని వల్ల చనిపోయిన వ్యక్తికి పరామర్శకు వస్తుంటే అతను వైసీపీ కార్యకర్తలు గంజాయి బ్యాచ్ ఈరోజు ఈ యొక్క సత్తెనపల్లి నగరంలో మహిళల చేతుల్లో ఫోన్లు ఆభరణాలు లాక్కొని పోవడమే కాకుండా ఆర్టీసీ బస్సులు ఎక్కి బస్సులను డ్యామేజ్ చేయటం, పోలీసు అధికారుల మీద దౌర్జన్యం చేయటం, అఘాయిత్యాలకి పాల్పడి ఇది ఒక అఘాయిత్యాలకి అన్యాయాలకి నగరంగా దాన్ని తయారు చేయాలని చెప్పి చూస్తుండు. కాబట్టి ఈ విషయాన్ని మేము అందరం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా జగన్ రెడ్డి గారు,
నువ్వు కేవలం నువ్వు అడుగు పెడితేనే నీతో పాటు నువ్వే శవాలను చంపుకుంటూ శవాల పాదయాత్రలకు బయలుదేరుతున్నావు. నువ్వు దయచేసి నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే కొంతమంది బతుకుతారు కాబట్టి నీకు మేము చెబుతున్నాం, నువ్వు శవాల రాజకీయాలు మానుకో. బాధితులు కూడా చాలా మంది ఉన్నారన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పరామర్శించాలని డిమాండ్ ఏం చేస్తారు? ఫస్ట్గా అసలు చేయాల్సింది వైనాట్ 175 అని చెప్పి చాలామంది నాయకుల్ని రెచ్చగొట్టడం జరిగింది. ఫస్ట్ మనం జగన్ మీద కేసు పెట్టాలి. ఎందుకంటే దళిత నాయకులు ఎంతోమంది చనిపోతే ఇప్పుడు వస్తూ కూడా గుంటూరు అనే ఊర్లో ఏటుకూరులో ఒక వ్యక్తిని కాన్వాయ్లో నుంచి గుద్దిచ్చి కనీసం ఒక కుక్కను లాగేసినట్టు పక్కకు లాగేసి వెళ్ళిపోయారు. పోలీసులు మానవతావాదంతో పోలీసులు జీజేహెచ్ హాస్పిటల్కి జాయిన్ చేసి ఆయన ప్రాణాన్ని రక్షించాలని చూశారు, కానీ ఆయన చనిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ను ముందు అరెస్ట్ చేయాలి. మా డిమాండ్ ఇది ఒకటే. దళితులకు ఎన్నో అన్యాయాలు చేసిన జగన్ని ఎప్పుడైనా సరే ఉరికంబానికి ఎక్కించవలసిందిగా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎవరైతే మాస్క్ లేదని చెప్పిన సుధాకర్ రెడ్డిని పెడరెక్కలు విరగదీసి ఆయన్ని ఎంతో ఇబ్బంది పెట్టారు. అలాగనే శ్రీకాంత్ అనే వ్యక్తిని చీరాల్లో మాస్క్ లేదు అన్నందుకు కొట్టి చంపడం జరిగింది. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. దళితుల మీద అన్యాయంగా అక్రమంగా ఎన్నో కేసులు కట్టి శిరోమండలాలు చేసి ఇప్పుడు ఈ రోజు జగన్ కాన్వాయ్ ఢీకొని లింగయ్య అని ఒక వైసీపీ కార్యకర్త చనిపోయాడు. అతని కుటుంబాన్ని ఎవరు ఆదుకోవాలి? జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరు సమాధానం చెప్పదని? ఈరోజు ఆ లింగయ్య మరి ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయిన అతన్ని మరి విగ్రహం ఆవిష్కరణ కానీ వస్తా అంటే అక్కడ ఒక మనిషి చనిపోతే అంటే చూడండి, ఉట్టికి ఎదగలేని వాళ్ళు అంటే ఆకాశానికి ఎగిరారంట. అలా ఉంది. పక్కన మనిషి మీరు చంపొస్తుంటే ఆ మనిషిని పరామర్శించలేదు. ఇక్కడికి వచ్చి ఏం రాజ్యం వెళ్దామని వస్తున్నారు. ఒకటి రజనీ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇందాకే చెప్పాం, ఈ రాష్ట్రం ఏమన్నా ఎమర్జెన్సీలో ఉందా అని అడుగుతున్నారు. ఎమర్జెన్సీలో పక్కన మనిషి చనిపోతే మీరు పలకరించడానికి టైం లేదు, ఎమర్జెన్సీలో ఉందా, బార్గెట్లు పెట్టారా అని అడుగుతున్నాడు. బార్గెట్లు ఎక్కడ పెట్టలా. ఎక్కడ బార్గెట్లు పెట్టి జాగ్రత్త చేస్తేనే ఒక మనిషిని గుద్ది చంపొస్తున్నారు. బార్గెట్లు పెట్టారు, అక్కడ పెట్టారు, ఎక్కడ పెట్టారు అన్నారు. మిమ్మల్ని ఆపడానికి కాదు, మీరు ఎంతమంది వచ్చినా కూడా ఫ్రీగా వదిలేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు. మా నాయకుడు కామ్గా ఉంటే మీ సంగతి చెప్పేవాళ్ళు. మా నాయకుడు ఎవ్వరి జోలి పోవద్దన్నారు కాబట్టి మీరు ప్రశాంతంగా వస్తా మనుషులను చంపుకుంటా వస్తున్నారు. శవరాజకీయం చేసేది మీరే. 5 సంవత్సరాలు ఎమర్జెన్సీలోనే ఉంది, నాశనం చేశారు. మాట్లాడే అర్హత నిజంగా చెప్తున్నాం రజనీ, మీరు ఇంకొకసారి మాట్లాడితే మాత్రం అది పద్ధతిగా ఉండదు. నోరు అదుపులో పెట్టుకోండి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో తన కాన్వాయ్ ఢీకొని చనిపోయిన లింగయ్య కుటుంబాన్ని తక్షణమే జగన్మోహన్ రెడ్డి పరామర్శించి అతని కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పైన మర్డర్ కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయాలంటూ కూడా సత్తెనపల్లికి చెందిన స్థానిక నేతలైతే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా సత్తెనపల్లిలో వైసీపీ అల్లరిమొకలు వైరంగం సృష్టిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులపై కూడా దాడులకు పాల్పడుతున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్ళే మహిళలను ఇబ్బందులు పెడుతున్నారు. వారిని కంట్రోల్ చేసి ఒక పోలీస్ అధికారిపై కూడా దౌర్జన్యం చేసి అతన్ని తోసివేసిన పరిస్థితి అయితే సత్తెనపల్లి పట్టణం నెలకొంది. మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పట్టణానికి చేరుకోబోతున్నారు. మరి ఇక అతి చిన్న గ్రామం అయిన నాగమల్లేశ్వర విగ్రహం ఉన్న వీధి చాలా చిన్న వీధి. మరి ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు పరిస్థితి అలా ఉంటుంది. పోలీసులు ముందస్తుగానే చెప్పారు 100 మందికి మినహా ఎవరికి అనుమతి ఇవ్వమని చెప్పారు. ఇప్పుడు వందలాది వాహనాలు వేలాది మందితో వచ్చి హంగామా సృష్టిస్తున్నప్పుడు మరి పోలీసులు వారిపై కేసు నమోదు చేస్తారా, జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదు చేస్తారా, ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్న పల్నాడు జిల్లా వైసీపీ నేతల మీద కేసులు నమోదు చేస్తారా అనేది కూడా కూటమి నేతలు అయితే ప్రశ్నిస్తారు. మరి పోలీసులు దీనికి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. విజయ చంద్రిక.